ఏం చూస్తుంది బయట డల్గా ఉన్నావు? లేదు నజీర్ గారు, మా దగ్గర క్లయింట్ ఉన్నాడు. అతని దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది. అతనికి ఇల్లు కట్టుకుంటాను అనుకుంటున్నాడు. అది బడ్జెట్ తక్కువగా ఉందని భయపడుతున్నాడు. ఓకే, ఆయనకి లోన్ పాసిబిలిటీస్ మనం కూడా లోన్ సర్వీస్ ఫాలోఅప్ చేసిస్తామని చెప్పిపోయారా? చెప్పాం, లోన్ కూడా ఫాలోఅప్ చేశాను. అయినా స్టిల్ ఇంకా అతను భయపడుతున్నాడు. ఆ ప్రాపర్టీ కమర్షియల్ లొకేషన్ లో ఉందా లేకపోతే రెసిడెన్షియల్ లొకేషన్ లో ఉందా? ఆ ప్రాపర్టీ కమర్షియల్ లొకేషన్. ఆయనకి బడ్జెట్ ఇష్యూ అంటున్నారు కాబట్టి ఆయనకి మీరు సజెస్ట్ చేయండి, ఒక టెంపరీ స్ట్రక్చర్ ప్లాన్ చేసుకోమనండి. దేని నుంచి అయితే ఆయనకి మంచి మంత్లీ రిటర్న్స్ వస్తాయి. ఆ మంత్లీ రిటర్న్స్ రావటం వల్ల ఆయన ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంపరీ స్ట్రక్చరే ఉంది, ఇలాంటిది ఫుడ్ కోర్ట్ కానీ గోడాన్ కానీ షాప్స్ లాంటివి కానీ ప్లాన్ చేస్తే పర్ ఎస్ఎఫ్టీ మనకి మినిమం 750 రూపీస్ పడింది. ఎండ్ టు ఎండ్ పెయింట్ కానీ టైల్స్ కానీ అన్ని. సో ఈ 750 రూపీస్ బడ్జెట్లో మనం పర్ ఎస్ఎఫ్టీతో ప్లాన్ చేసుకుంటే మంత్లీ రిటర్న్స్ ఆ లొకేషన్ బట్టి హ్యూజ్గా ఉండొచ్చు. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం 5 పిల్లర్స్ని ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.